మహాదేవ 2026 కొత్త సంవత్సరం అనేసరికి రకరకాల ఆలోచనలు వినూత్నంగా ఉంటారు జనం కూడా మంచి మంచి ఏం జరుగుతుందా ఏంటి అనేది. సో ఈ 2026కు సంబంధించి ఎటువంటి రాసుల వరకు ఏ రాసుల వారికి రాజయోగం పట్టనుంది అంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా 2026లో అద్భుతమైనటువంటి రాజయోగం పట్టబోయేటువంటి రాశులు. ఎందుకంటే గ్రహచారం వేరు, గోచారం వేరు. అది ఏది ఏమైనప్పటికీ కూడా గ్రహచారము గోచారము అనేటువంటి సందర్భాలలో గ్రహచారము అంటే ఒక మనిషి జన్మించినటువంటి సందర్భంలో మరి ఎలాంటి లగ్నం పడుతూ ఉన్నది, అదేవిధంగా తన లగ్నాధిపతి ఎక్కడున్నాడు, లగ్నాధిపతి బలంగా ఉన్నాడా లేదా, బలంగా ఉండకుంటే ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి. మరి వ్యక్తిగత జాతకంలో బాధకుడు ఎవరు, యోగకారకుడు ఎవరు? బాధకుని యొక్క దశ వచ్చినట్టయితే ఎన్ని రోజులు బాధపడాలి, మరి యోగకారకుని యొక్క దశ వచ్చినప్పుడైతే ఎన్ని సంవత్సరాలు మాకు యోగం ఉంటుంది, లగ్జరీ లైఫ్ అనుభవిస్తాం. ఒక మనిషికి శుక్రుడు అద్భుతంగా ఉంటే లిక్విడ్ క్యాష్, కార్లు, బంగ్లాలు, బంగారము ఇచ్చేస్తాడు. అదేవిధంగా ధనాధిపతి గురువు అయ్యాడు అంటే ఒక భూమికి సంబంధించి కానీ అంటే స్థిరాస్తులను ఇస్తాడు. స్థిరాస్తులు వారి జాతకరీత్యా ఉంటాయి. ఓకే. మరి శని అయ్యాడు అనుకోండి, డబ్బులు వారి అమ్మగారి ఆరోగ్యానికి ఖర్చు పెట్టడం కానీ లేదా ఈ లాటరీలని కానీ లైక్ ఇంకా దేనికో డబ్బులు వృధా చేయడం ఉంటుంది. ఆ శని నీచంలో ఉంటే ఇంకా డేంజర్ జోన్. ఓకే. సో ఇట్లా ఏది ఏమైనప్పటికీ వ్యక్తిగత జాతకాన్ని అట్లా విశ్లేషణ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ కూడా 2026లో అఖండ రాజయోగం పట్టబోయే రాశి మొట్టమొదటిది మేషరాశి. మేషరాశి ఖచ్చితంగా. ఓకే. దాని తర్వాత అద్భుతంగా ఉండబోయేది అనుకుంటే కర్కాటక రాశి. ఓకే. సో అటు పిమ్మట సింహరాశి. ఓకే. కన్యా రాశి, తులారాశి. ఓకే. మకర రాశికి కొంత పర్వాలేదు, మీనరాశి జాతకులకు కొంత పర్వాలేదు. ఓకే. సో ఎందుకయ్యా అంటే మరి మేషరాశి వారికి గడుస్తున్న 10 నెలల నుండి చాలా ప్రమాదమైనటువంటి స్థాయిలో ఉన్నారు వారు. సో 2024 ఆగస్టు నుండి 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుంచి బాగాలేదు వారి యొక్క పరిస్థితి. అదేవిధంగా కర్కాటక రాశి వారికి 2025లో, మన మిథున రాశి వారికి 2025లో 24లో బాగుంది. ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కానీ, కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, తీర్థయాత్రలకు వెళ్ళడం కావచ్చును, ఇలాంటివి 2026లో జరగబోతున్నాయి. 25లో కాళ్ళకు దెబ్బలు తాకడం జరిగి ఉండాలి. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, కొంత గొడవలు కానీ, భూ సంబంధిత ఇబ్బందులు కానీ జరిగి ఉంటాయి. సో 26లో కొంత పర్వాలేదు. కర్కాటక రాశి వారు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. సో కర్కాటక రాశి, అదేవిధంగా వృషభ రాశి, వృషభ రాశి వారికి అయితే 2026 ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత చాలా డేంజర్ జోన్ ఉన్నది, చాలా గమనించుకోండి. ఓకే. సో ఇట్లా సింహరాశి వారికి కూడా గడిచిన 8 నెలల నుంచి అసలు బాలేదు. ఇక వృశ్చిక రాశి వారికి, తులారాశి వారికి అయితే 2024, 25. ఓకే. సో ఇట్లా ఓవరాల్గా వీరికి బాగా లేవు. మరి వీరికి అద్భుతంగా ఉండబోతున్నది 2026లో కనుక ఇందులో వీరి అదృష్టం 1వ తారీఖు ఆదివారము, 10వ తారీఖు, 28వ తారీఖు జన్మిస్తే మాత్రము సూపర్. అధికంగా వైట్ అండ్ వైట్ బట్టలు వేసుకోండి. ఒకవేళ చంద్రుడు వీరికి మేషంలో వీరి వీరి యొక్క జన్మ చార్ట్లో గనక చంద్ర భగవానుడు గనక మేషంలో ఉంటే మాత్రము
తండ్రికి సంబంధించిన ఇబ్బందులు కానీ తండ్రితో గొడవలు కానీ జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో ఓవరాల్గా ఈ 2025లో మనం చెప్పేటువంటి రాశుల వారికి కొంత పర్వాలేదు. ఓకే, ధన్యవాదాలు గురుగారు, చాలా చక్కగా వివరించారు.